ముక్తిధామ్ అనేది వివిధ హిందూ దేవతలను గౌరవించే పాలరాతి ఆలయ సముదాయం. ఇది భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ నగరం యొక్క నాసిక్ రోడ్ శివారులో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇది ఒక ట్రస్ట్ ద్వారా ప్రైవేట్గా నిర్వహించబడుతుంది మరియు స్థానిక పారిశ్రామికవేత్త దివంగత మిస్టర్ జెడి చౌహాన్ వైట్కో ద్వారా ఉదారంగా విరాళం అందించబడింది. ఈ ఆలయం 1971లో స్థాపించబడింది. ఇది 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను కలిగి ఉంది. అవి మూల దేవతల పరిమాణం ప్రకారం నిర్మించబడ్డాయి మరియు వాటిని వారి తీర్థయాత్ర కేంద్రాలకు పంపడం ద్వారా పవిత్రం చేయబడ్డాయి. నాసిక్ సెంట్రల్ బస్ స్టేషన్ నుండి 9 కిలోమీటర్లు దూరంలో ముక్తిధామ్ నాసిక్ శివారులోని దియోలాలి గావ్ వద్ద ఉన్న పాలరాతి ఆలయ సముదాయం. ఇది నాసిక్ నగరంలోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇంకా ముక్తిధామ్ కాంప్లెక్స్ లో శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఆలయం ఉంది. కృష్ణ దేవాలయం గోడలపై కృష్ణుడు మరియు మహాభారతం యొక్క జీవిత దృశ్యాలను వర్ణించే చిత్రాలు ఉన్నాయి. వీటిని ప్రముఖ చిత్రకారుడు రఘుబీర్ ముల్గాంకర్ చిత్రించాడు. అతని సేవలను ముక్తిధామ్ వ్యవస్థాపకుడు జైరాంభాయ్ చౌహాన్ ఉపయోగించాడు. అలాగే గోడలపై వ్రాయబడిన గీత 18 అధ్యాయాలు ఈ ఆలయానికి ప్రత్యేకమైనవి. ఈ ఆలయం రాజస్థాన్లోని మక్రానా నుండి పాలరాతితో మరియు రాజస్థానీ శిల్పులచే నిర్మించబడింది. అన్ని 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలతో పాటు శ్రీకృష్ణుని ఆలయంలో విష్ణువు, లక్ష్మీరాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, దుర్గా, గణేశుడు వంటి అన్ని ప్రధాన హిందూ దేవుళ్ళు మరియు దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ముక్తిధామ్ పట్టణంలోని పర్యాటక ఆకర్షణలలో ఒకటి. కుంభమేళా సందర్భంగా వేలాది మంది హిందూ భక్తులు ముక్తిధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు.